ఇటీవల ఏ దేశ రాజ్యాంగం నుంచి సెక్యులరిజం అనే పదాన్ని తొలగించనున్నారు? బంగ్లాదేశ్. సెక్యులరిజం అనగా దేశంలోని అన్ని మతాలను సమానత్వంగా చూడడమే సెక్యులరిజం. ఇటీవల భారతదేశం మరియు ఏ దేశ యొక్క దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాయి? సింగపూర్. అంతరిక్ష వ్యవసాయ ప్రయోగానికి ఇస్రో ప్రయోగించేటటువంటి మాడ్యూల్ పేరు ఏమిటి? క్రాప్స్. క్రాప్స్ అనగా కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్. మిషన్ పేరు వచ్చి క్రాప్స్. లక్ష్యం వచ్చి దీర్ఘకాలిక మిషన్ల కోసం అంతరిక్షంలో స్థిరమైన మొక్కల పెరుగుదల. సాగు పద్ధతులు వచ్చి హైడ్రోపోనిక్స్ అనగా నీటిని సృష్టించడం, ఏరోపోనిక్స్ అనగా గాలిని సృష్టించడం, నేలను సృష్టించడం. భారతదేశ సైనిక చరిత్రతో పౌరులను కనెక్ట్ చేయడానికి ప్రారంభించిన యాప్ మరియు వెబ్సైట్ పేరు ఏమిటి? భారత్ రన్ భూమి దర్శన్. యాప్ పేరు భారత్ రన్ భూమి దర్శన్. ప్రారంభించిన తేదీ వచ్చి జనవరి 15, 2025 సైనిక దినోత్సవం సందర్భంగా. ప్రారంభించింది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సహకార మంత్రిత్వ శాఖలు వచ్చి రక్షణ మరియు పర్యాటకం, భారత సైన్యం మద్దతుతో. బ్లూ ఆరిజిన్ అనే ఏరోస్పేస్ కంపెనీని ఎవరు స్థాపించారు? జెఫ్ బెజోస్. ఇటీవల ఒడిశా ప్రభుత్వం ఫిన్టెక్ హబ్ని స్థాపించడానికి ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? సింగపూర్. ఇటీవల IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ భారతదేశ వృద్ధి రేటు 2025 ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతం ఉంటుందని అంచనా వేసింది? 6.5%. ఇటీవల ఏ రాష్ట్రంలో పోస్టల్ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సర్వీసులో ప్రవేశపెట్టింది? బీహార్ రాష్ట్ర ప్రభుత్వం. న్యూఢిల్లీలోని భారత మండపంలో దేశంలోనే అతిపెద్ద మొబిలిటీ ఎక్స్పో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025ను ఏ సంస్థ సమన్వయం చేస్తున్నది? ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఫిక్కీ ద్వారా భారతదేశానికి జీడిపి వృద్ధి అంచనా ఎంత? 6.4%. ఇటీవల ఏ దేశానికి చెందిన సుప్రీంకోర్టుపై దాడి జరిగింది? ఇరాన్. ఇటీవల PM మ్యూజియం మరియు లైబ్రరీ సొసైటీ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? నృపేంద్ర మిశ్రా. ఇటీవల భారతదేశం మరియు ఏ దేశాలు సైబర్ భద్రతా సహకారంపై అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి? అమెరికా. 2025లో పిల్లల కోసం అవకాశాలు, పిల్లల భవిష్యత్తు కోసం స్థితిస్థాపక వ్యవస్థలను నిర్మించడం. స్థితిస్థాపక వ్యవస్థలు అనగా స్ట్రాంగ్ సిస్టమ్స్ను బిల్డప్ చేయడం అనే నివేదికను ఏ సంస్థ ప్రచురించింది? యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్. INR ఖాతాలకు సంబంధించి అనగా ఇండియన్ రూపీ ఖాతాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ ముఖ్యమైన పాలసీ మార్పును ప్రవేశపెట్టింది? అధీకృత బ్యాంకులు అనగా ఆథరైజ్డ్ బ్యాంక్స్ విదేశీ బ్రాంచుల్లో కూడా నాన్ రెసిడెంట్స్ కోసం INR ఖాతాలను తెరవచ్చు. గ్లోబల్ ట్రేడ్లో భారతీయ యొక్క రూపాయి వినియోగాన్ని పెంచడానికి నాన్ రెసిడెంట్స్ కోసం INR ఖాతాలను తెరవడానికి అధీకృత బ్యాంకుల విదేశీ శాఖలను RBI అనుమతించింది. లక్ష్యం ఏమిటనగా అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ INR వినియోగాన్ని పెంచడం. నాన్ రెసిడెంట్స్ ఇప్పుడు సరిహద్దు లావాదేవీలు మరియు పెట్టుబడుల కోసం INR ఖాతాలను ఈజీగా ఉపయోగించుకోవచ్చు. ఇటీవల అమెరికాలో
భారత్ కాన్సులేటును ఎక్కడ ప్రారంభించనున్నారు? లాస్ ఏంజల్స్. ఇటీవల ఎన్ని లక్షల యాజమాన్య ప్రాపర్టీ కార్డులను ప్రధాని మోదీ పంపిణీ చేశారు? 65 లక్షలు. ఇటీవల భారతదేశం మరియు ఏ దేశాలు ద్వీపంలోని ప్లాంటేషన్ ప్రాంతాల్లో 60 స్మార్ట్ క్లాస్ రూములను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి? శ్రీలంక. సైబర్ సెక్యూరిటీ గ్రాండ్ ఛాలెంజ్ ఏ సంస్థల ద్వారా ప్రారంభించబడినది? ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార మంత్రిత్వ శాఖ, టెక్నాలజీ అండ్ డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ NBM 2.0 యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? మిగిలి ఉన్న 1.7 లక్షల గ్రామాలను భారతదేశం బ్రాడ్బ్యాండ్తో కలపడం. ఈ NBM 2.0 జనవరి 17, 2025న డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ద్వారా ప్రారంభించబడింది. 1.7 లక్షల గ్రామాలను బ్రాడ్బ్యాండ్తో అనుసంధానం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమనగా 100 Mbps కనీస డౌన్లోడ్ వేగంతో 60% గ్రామీణ కుటుంబాలకు సప్లై చేయడం. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ శాటిలైట్ కాన్స్టలేషన్ను ఏ కంపెనీ ప్రారంభించింది? పిక్సెల్. గూగుల్ మద్దతు గల పిక్సెల్ భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఉపగ్రహ కూటమిని ప్రారంభించింది. ఇది దేశం యొక్క ప్రైవేట్ అంతరిక్ష రంగానికి మైలురాయిని సూచిస్తున్నది. ఈ సాంకేతికత పంట దిగుబడిని మెరుగుపరచడానికి, వనరులను ట్రాక్ చేయడానికి, చమురు బావులను పర్యవేక్షించడానికి మరియు ఇప్పటికే ఉన్న సాంకేతిక పరిజ్ఞానం కంటే మెరుగైన వివరాలను అందించడంలో సహాయపడుతుంది. గ్లోబల్ శాటిలైట్ ఇమేజరీ మార్కెట్ 2029 నాటికి $19 బిలియన్ చేరుతుందని అంచనా వేయబడినది. బహుళజాతి వ్యాయామం మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ LA పెరోస్ యొక్క 4వ ఎడిషన్లో ఏ భారతీయ నౌకాదళ నౌక పాల్గొన్నది? INS ముంబై. INS ముంబై స్వదేశీయంగా నిర్మించబడినటువంటి గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్. ఈ ఎక్సర్సైజు లా పెరోస్ యొక్క 4వ ఎడిషన్లో ఇది పాల్గొంటున్నది. ఈ వ్యాయామంలో ఆస్ట్రేలియా, ఫ్రాన్సు, UK, USA, ఇండోనేషియా, మలేషియా, సింగపూరు మరియు కెనడా మొత్తం 9 దేశాలకు పైగా చెందినటువంటి నౌకాదళాలు పాల్గొంటున్నవి. ఇది సముద్ర పరిస్థితులపై అవగాహన, నిఘా, నిషేధం, వైమానిక కార్యకలాపాలు, సమాచారాన్ని పంచుకోవడంపై దృష్టి పెడుతుంది. ఇది ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రత మరియు వృద్ధిని నిర్ధారించడానికి భారతదేశం యొక్క సాగర్ దృష్టితో జతకట్టింది. జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ZSI కనుగొన్నటువంటి కొత్త పాంగోలిన్ జాతి పేరు ఏమిటి? మానిస్ ఇండో బర్మానికా.